साधूना विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे। అమ్మా, ఇలా పిలుస్తున్నది మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు. మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నయ్యనవుతాను. వద్దులే బాబు, నా కొడుకు ఎదటి వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు. వాడికి నీకు పోలిక. ఊహ తెలియకముందే అమ్మను పోగొట్టుకున్నాను. అది దేవుడు చేసిన పని. దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయొచ్చు. కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా. అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను. ఆ ముష్టి మాకే అక్కర్లేదు. ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా. నీ చేత తెచ్చిన అమృతమైనా మాకు విషయంగానే ఉంటుంది. ఆగు, ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు. జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాని తిరస్కరిస్తున్నాను. ఆ ఇంటి మనుషులు నాలో ఒక హంతకుడిని చూస్తున్నారు. నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ని చూస్తున్నాను. మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం? నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా ఊళ్ళో శాంతి పద్ధతులు ఉండవు. డ్యూటీ మీద బయటికి వెళితే ఈ చేతులు ధర్మాన్ని కాపాడేవనుకోరు. రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు. రామరాజు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకని గురించి ఆలోచించు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉరికంబ వెక్కించాలి. నెక్స్ట్ 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 పార్వతమ్మ గారు, ఓ పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు, ఓ పార్వతమ్మ గారు, మాస్టర్ గారు. అయ్యో, ఎంత తొందరగా పోయారు మాస్టర్ గారు. నా కళ్ళతో ఈ సీన్ చూడాల్సి వస్తుంది అనుకోనే లేదు. ఎవరమ్మా నువ్వు? నన్ను నన్ను గుర్తుపట్టలేదా ఆంటీ గారు? చిన్నప్పుడు నేను చదువుకోను, అక్షరాలు దిద్దను అంటే మొద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ. గుర్తు రావట్లేదమ్మా. ఎలా వస్తుందిలేండి, అప్పుడు చీవిడి ముక్కు, చింపిరి జుట్టు, లెక్క పెడత మొహంతో ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాను అనుకోండి. ఏదో మాస్టర్ దయ వల్ల చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. నాకు సంతోషంగా ఉండద్దండి. ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ, ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఇలా ఉందనే బాధ. పాప ఫేస్ చూడండి, కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో. ఇదిగో మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివమ్మా అని మాస్టర్ గారు అనేవారు. ఆ బిడ్డను పస్తులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు. ఇది మీరు తీసుకోవాలి. మీరు ఆహారం తీసుకుంటారా, నన్ను నిరాహార దీక్ష చేయమంటారా? ఆకలితో పస్తులుండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. తినమ్మా. ఇదిగో, నువ్వు తినపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు. తిను. తినమ్మా. అమ్మా, నువ్వు తినమ్మా. కొంచెం కళ్ళు తెరుగురు. పెద్ద మనిషి ఆంటీ కన్నీళ్లు తుడిచేశాను, గిరిచి గడుపు నింపేశాను. నువ్వు ఫీలింగ్ మార్చోయా బాబు, నాకు బాధగా ఉంది. ఇది ఒక రోజుతో పోయే బాధ కాదు రాణి. ఎంతసేపు వాళ్ళ గురించేనా? నీ గురించి బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వా? నా గుండెకాయ కావాలంటే చూడు, ఎలా హారన్ మోగినట్టు మోగుతుందో. లప్ డప్ లప్ డప్. ఈ తాళిపుడు చూడు, ఎలా అమాయకంగా చూస్తుందో. నా మెళ్ళో తాళెప్పుడు కడతావో తెలియక రెడీగా దాచుకున్నాను.
నీకు మూడెప్పుడు వస్తుందో, నా మెళ్ళో 3 ముళ్ళు ఎప్పుడు పడతాయో. నీ సంగతి తర్వాత చూస్తాను. చేతిలో లాఠీ ఉంది కదా అని ఎత్తటం, బొడ్డు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు. ఆ 2 చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి. ఇంకా అర్థం కాలేదా? ఆ 2 చేతులతో తాళి కట్టవయ్యా మగడా. అబ్బా, ఆ వేళ దెబ్బలో ఏముందా? అబ్బా, నరాలు చివ్వమంటున్నాయి. ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతోంది? అయ్యో, ఏమిటిది? చూసుకో నా హుషార్ రా 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 కుమార్ కిస్ మీ వన్స్ మోర్ వెరకే వెన్నెల్లో కిరకే పందాలే వేద్దామా రాజాని ఈనాడే ఏదేదో 2 in 1 చేద్దామా ఓ పాపాయో ఆయో 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 in the bio ayo 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 ఎగదీసి బిగదీయకే నన్ను గీతకు నన్ను మీటకు బిగదీసి దిగదీయకు ఓ పాపాయో ఆయో 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 in the bio ఆయో 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 1 2 3 4 అరే చూసుకో నా హుషార్ రా 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 కుమార్ కిస్ మీ వన్స్ మోర్ చింతకు వచ్చి చెయ్యకు తెచ్చి ఏదో గిచ్చి పోతే కచ్చి బావయ్యో వినవే బుచ్చి ప్రేమో పిచ్చి కోచింగ్ ఇస్తా కిసొకటిచ్చి రావమ్మ శృతి చెయ్యకు కృతి పాడకు ముద్దిచ్చి ముంచెయ్యకు జతులాపవే జనరంజని జత కట్టి జోడిల్సకే ఓ పాపాయో ఆయో 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 1 2 3 4 చూసుకో నా హుషార్ రా 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 కుమార్ కిస్ మీ వన్స్ మోర్ అరే వెర్రకే వెన్నెల్లో కిర్రకే పందాలే వేద్దామా రాజాని ఈనాడే ఏదేదో 2 in 1 చేద్దామా ఓ పాపాయో ఆయో ఆయో ఆయో
చికెన్ బిర్యానీ బుర్రతో ప్లాన్ వేస్తున్నాను అన్నావు. ఇన్స్పెక్టర్ మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు అని ఓ సంకలు కొట్టుకున్నావు. ఇడిగిడిగిడిగిడిగిడిగు ఈ కుర్రోని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేసావు. ఇప్పుడేమైంది? ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు, రాఖీ గారు ఫరారులోనే ఉన్నాడు. మేకలాగా ఆకులు నమిలే కబుర్లు చెప్పొద్దు. ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికించాలో చెప్పు. చూడు, పొద్దున్నే మొనగా కొరదిని వచ్చాను. ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను. మీ అందరికి ఎందుకు బైకాట్ చేస్తున్నారు? సోషల్ బాయ్కాట్. వై? ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా? చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా? కాల్చింది మీ అన్నాని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి. నీ వెనక మేము ఉంటాం. మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో. నీ నిజాయితీ నిరూపించుకో. వస్తువులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో. నేను సత్యాగ్రహం చేస్తాను. ఇన్స్పెక్టర్ రామరాజుని! 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 ఆగండి! ఆగండి! యో, నువ్వు రామరాజు తమ్ముడివి కదూ? డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారి లాగే నాకు బుద్ధత్వాలు గుర్తుకు రావు సార్. అన్యాయంగా మా మాస్టర్ని చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. గవర్నమెంట్ శాసించే అధికారం ఎవరికీ లేదు. ప్రజలకుంది. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి ప్రజలకుంది. ఈనాడు రష్యాలో అదే రుజువైంది. ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా? నీతి నిజాయితీ గల తల్లి కడుపును పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను. అదే తల్లి కడుపున నీకంటే 4 ఏళ్ల ముందు పుట్టానురా. న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మీ అన్నదమ్ములు నాకే అన్నదమ్ముల మధ్య దూరితే తుమ్ము రేగిపోతుంది. స్టూడెంట్స్ జోలికి వస్తే పోలీసులు బతికే అవుతుందో తెలుసుకో. ఈ రోజు స్టూడెంట్ రేపు పోలీస్ కావచ్చురా. వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం, మాస్టర్ చనిపోయింది వాస్తవం. డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాననుకున్నావా? చర్చలతో కాలయాపన చేస్తున్నాడు. మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం. రండి. న్యాయం అడగడానికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారా? మీ ఆఫీస్ ఎదురుగానే ఆ మన నిరాదీక్ష చేస్తాను. గాంధీ! ఇన్స్పెక్టర్ రామరాజుని! గాంధీ! ఇన్స్పెక్టర్ రామరాజుని! ఇన్స్పెక్టర్ రామరాజుని! గాంధీ! గాంధీ! ఇన్స్పెక్టర్ రామరాజుని! గాంధీ! ఏంటి ముసలమ్మ ఫుడ్ సెటప్ తో వచ్చా? నిన్ను చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఎగిరెగిరి పడుతున్నా. ఏమిట్రా నా బిడ్డలు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టావు కదరా చచ్చినాడా? చిన్నాడా, నీ వెన్ను మీద వెన్నపూస రాసిన ఆ చేతులు మర్డర్ చేస్తాయంటావురా? అన్నంలో మజ్జిగ కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా. కానీ నెత్తురు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు. బాబు, నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా. నాయనమ్మా, అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం. నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య ఒంటి మీద కాకి యూనిఫామ్ వదిలేమను. రాయబారం మోసుకొచ్చావా నాయనమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ
నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటికి అడుగులు వేస్తున్నాడు రా. వాడిని బ్రతికించాలి. బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, హంతకుడు. అన్నంత నేను తమ్ముడు కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ బాస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే, చెప్పు. ఏంటి రావణ బ్రహ్మ, ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు మీ మునగాక ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటయా? ఏం సక్సెస్ సార్, నా బొంద సక్సెస్. తమ్ముడు చచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పొల్లైని కాదు, హోముని. అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. అగ్గి పుల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను. ఎవరు బాబు మీరు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకురా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే కాదు, లాకప్పు డెత్తులు చేసిన మా మాస్టారి ప్రాణాలు తీసిన ఇన్స్పెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం. చచ్చిపోయిన మాస్టారి తల్లికి చెల్లికి లేని బాధ మనకెందుకని స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్నా. వాళ్ళు కూడా మనతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఒప్పుకోండమ్మా, రెండమ్మా. వద్దు బాబు, ఈ దీక్ష వల్ల చనిపోయిన నా కొడుకు తిరిగి రాడుగా. తప్పు చేసిన ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా. పైన భగవంతుడున్నాడు, ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు. లేదమ్మా, మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది. క్షమించండి బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు. అది కాదమ్మా, మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది. మేమేం విందలుచుకోలేదు. ఏ ముస్లి, మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా లేదా? మీరిప్పుడు నా మాట వినకపోతే మానం కూడా తీస్తా. నన్ను క్షమించు బాబు, నా కొడుకుని చంపావన్న కోపంతో నీ మీద కత్తిపీట విసరలేదు. ఆ రౌడీని కొట్టపోయి ఆ రోజు రౌడీని కాల్చబోయి గురి తప్పిన నా తుపాకీకి, ఈ రోజు రౌడీని కొట్టబోయి వేడు తప్పిన మీ కత్తిపీటకు తేడా లేదమ్మా. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నీకు బంధుత్వం గుర్తుకొచ్చిందంటే నీ మెదడు ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తుందన్నమాట. వాళ్ళు ఎందుకు పారిపోయారో తెలుసా? వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? చెప్పా, చెప్పు.
ఇప్పుడు పారిపోయిన వాళ్ళు మాస్టర్ మీద ప్రేమతో కూర్చోలేదు. రోజుకు 100 రూపాయలు ఇచ్చి మేమే కూర్చోబెట్టాం. మీ అన్నయ్య ఉద్యోగం ఊడగొట్టాలనే ఈ సమ్మె చేయిస్తున్నాం. ఎక్కడికి? ఏమిటిదంతా? నువ్వు నీ తమ్ముడు కలవాలని దేవుడికి మొక్కుకున్నాను. నీళ్ళు రావయ్యా పెద్ద మనిషి, జంటగా ఒంటి స్నానం చేస్తానని మొక్కుకున్నాను. ఆగు, ఇది పబ్లిక్ స్థలం, పైగా పవిత్రమైంది. లంగా జాకెట్ చేస్తానువయ్యా. చేరపితే నీకు లంగా జాకెట్ ఉన్నాయి, నన్నేం చేయమంటావు? అయ్యో బాబోయ్, నీతో పెట్టుకుంటే ఈ పూట కుదరదు. చిటపట చినుకులు తనువును తడిపే వానలో, తడిసి తడిసి తపనలు రేగిన వేళలో, హత్తుకుపోతేనే సుఖం, హద్దులు చెరిపే ఈ క్షణం రామరీ. చిటపట చినుక కదిమి తాళం వెయ్యవే, తొలకరి మొలక కథకళి నాట్యం చెయ్యవే, చలి చలి గాలులలోగిలి ఇచ్చే కమ్మని కౌగిలి రామరీ. చిటపట చినుకులు తనువును తడిపే వానలో, తొలకరి మొలక కథకళి నాట్యం చెయ్యవే. చిగల్లే చిటికెలు వేసి పోయాడు, నా బుగ్గల మీద రౌడీ పుల్లాడు, మెరుపల్లే ముద్దుల ముద్దర వేశాడు, ఒళ్ళంతా తడిమి తడిమి సాగాడు. దాన్ని తస్సాదియ జంతర్ మంతర్ గాలి జమ్మును కొడితే మతిపోయిందమ్ము, దాన్ని తస్సార వల్ల జంపర్ బంపర్ సోకు చూస్తా ఉంటే కసిరేగిందమ్మో. సాకులు ఎందుకు పోకిరి, సత్తుకు పోదాంలే మరి రామరీ. చిటపట చినుక కదిమి తాళం వెయ్యవే, తడిసి తడిసి తపనలు రేగిన వేళలో, జంభారే జిత్తుల మారి అందుకు పోనా, వల్వల్లో గిలగిల్లాడే అందాలు, ఒకలాంటి పన్నెల చిలక తాను కలినా, బుసి బుసిగా ఊరించేసే గంధాలు. హాని తస్సా చెక్క పిట్ట చూపులు దూసి పక్కకి వస్తే పోనీ అనుకున్నా, ఓర్ని తిమ్మాదియా ఇట్లా చుట్టుకుపోతే కిమ్మనలేక కరిగిపోతున్నా. వేషాలెందుకు చోకిరి, ఇది తొలి వలపుల కిరికిరి రామరీ. చిటపట చినుకులు తనువును తడిపే వానలో, తొలకరి మొలక కథకళి నాట్యం చెయ్యవే, హత్తుకుపోతేనే సుఖం, ఇచ్చే కమ్మని కౌగిలి రామరీ. ఇక్కడ ప్యాసింజరు ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చినాడు. ఏ పిల్ల వస్తా? ఎక్కుతావా ఆటో? ఎంత? ఎందాక? నా కిక్కు దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ పోని. ఎక్కు.
గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా, బయలుదేరుతున్నాను. బయలుదేరా. పహిల్వాన్ గారు, మీటర్ బాగా వేడెక్కిందాకా తిప్పమన్నారుగా, తిప్పా. చేయి వేస్తేనే కాలు పెట్టింది బాబు. మొత్తం 300 రూపాయలు అయిందండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్ల చాలా బాగున్నావే. నేనెట్ట ఉంటే నీకు ఎదుగురా గొట్టం. త్వరగా డబ్బులు ఇవ్వండి, అసలే చలిగా ఉంది. అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు? అయ్యో నీ డబ్బులు వద్దు దేవుడా. అమ్మో అమ్మో అయ్యో అయ్యో ఏం చేస్తావా? అయ్యో రామా అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయ్యో అమ్మో ఓహో అయ్యో అమ్మో. అసలు ఏం జరిగింది? అది అడగొద్దు. కొట్టారా? చిత్తుగా కొట్టాడు. ఎక్కడ కొట్టారు? అది అడగొద్దు. దోచుకున్నారా? పూర్తిగా దోచుకున్నాడు. ఏం దోచుకున్నారు? అది అడగొద్దు. దెబ్బెక్కడా? అయ్యి బాబోయ్, అది అడగొద్దు తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పవేంటి? ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మో అమ్మో పోసే నీ అమ్మ కడుపు మాడోయ్. ఇక్కడ కొట్టాడు. అమ్మా అమ్మోయ్. అదే ఒరే ఎల్కే బాలు, ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా. ఈ ఎదవాలోచనందుకురా నీకు. ఆడేషం వేశాడు, జల్లేసుకొని కులుక్కుంటూ. అమ్మో కులుకుడు ఎక్కువైపోయింది. పోనీ వేసుకుంటే వేసుకున్నావు, ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా. ఏనుగంత పర్సనాలిటీని ఎక్కించుకున్నావు కదరా. ఎక్కించుకున్నాడువి ఎటు పోవాలండి అని అడిగావా? వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. పొదలు చాటుకు తీసుకుపోయాడు. అమ్మో అది తెలుసుకోకూడదు. అయ్యో ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి. వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి. అతని ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు. హలో, నేను రాకీని మాట్లాడుతున్నాను. రాకీ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చి తీసుకొస్తాను. ఎక్కడికి రా? వెళ్ళి రాకీని తీసుకొస్తానన్నయ్య. వెళ్ళి వాడిని తీసుకొస్తావా? వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులకు అప్పివ్వాలరా. మరి నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను. ఏమండి, ఫోన్ చేసుకోవాలి, బయటకు వస్తారా? ఓ మై గాడ్, ఇతను రాకీ. రాంబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే. ఇతను రాకీ కాదు. హూ టోల్డ్ యు? ఎవిడెన్స్. డోంట్ బి ఫూలిష్. అతను రాకీయే. చనిపోవటానికి 5 నిమిషాల ముందే నాకు ఫోన్ చేశాడు. అదే పోలీస్ స్టేషన్ కి. ఏమని సార్? తన అప్రూవర్ గా మారిపోతానని, లొంగిపోతానని. లొంగిపోయేవాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని బూత్ దగ్గరకు రమ్మన్నాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మోసేస్తావేంటి? మనం మోసేది టోపీలు సార్, ఒకళ్ళని ఒకరం కాదు. మిస్టర్ రామరాజు, అతను రాకీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది రాకీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్. బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే రిపోర్ట్లను సపోర్ట్ చేస్తాయా? ఎవరు మీరు? చనిపోయింది నా భర్తేనండి. నీ భర్తే అని ఎలా చెప్పగలవు? 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనా అండి? సరే కాకండి ఎస్పీ గారు,
రామ్ బ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంబం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ పోలేదు. ఆ రాకీ గాడు బ్రతికే ఉన్నాడు. వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్నీ లాగుతా. వాళ్ళ బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా. మిస్టర్ ఎస్పీ, నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని మొండిగా వాదించడం మంచిది కాదు. సారీ సార్. ఆల్రైట్, యు కెన్ గో. రామరాజు, మీ చెయ్యి నేనందుకోవడం కాదు సార్ నాకు కావాల్సింది. మీ అబ్బాయి చెయ్యి నా చెల్లెల చేతితో కలిపి పాణిగ్రహణం జరిపించండి. ఉన్నారు సెకండ్ గేర్ లోకి రానే. అబ్బా, అమ్మ అబ్బా కనపడ్డారు కదా నీ దెబ్బకి. లేకపోతే ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పేం కాదు, ఇది మన సంప్రదాయం. పైగా చిన్నపిల్లలు కదా, కాస్త ఎంకరేజ్ చేద్దామని. నీకేం తెలుసని? ఇలాంటి శోభనాలు చాలా చూసా. సిగ్గులేదు? సిగ్గుపడితే సృష్టి ఆగిపోతుందయ్యా పెద్ద మనిషి. గిల్లడు గిచ్చాడు చూసొస్తానుండు. గిల్లడు గిచ్చాడు చూడలేవయ్యా. ఇదిగో కావాలంటే నేనే గెలుతా. రంభా ఆయా రే రాంబో. బందరు లడ్డు తినిపిస్తాను, బిస్తరు వేస్తావా? చీరే సారే కొని పెడతాను, చేలోకొస్తావా? వయసు ఉంది, బాడీ ఉంది, తాజా తాజా మోజు ఉంది, లవ్వాడదా చల్లరే రాణి. అరే బో రంభా ఆయా రే సాంబా.
రామబ్రహ్మ గారు, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజు ఎందుకు చెప్తాడు? నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాఖీ గాడు 100% చచ్చిపోయాడు. ఎందుకు సార్ అంత కోపం? ఆ రాఖీ గారు చచ్చి చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసింది వాడే. ఈ ఎర్ర ఫోన్ నంబర్ వీడికి, నాకు, ఆ రాఖీ గాడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. హలో, రామ్ బ్రహ్మానికివ్వు. వాడే. రాఖీ, ఎక్కడున్నావు? కంగారు పడిపోయి నేను. కబుర్లొద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, ₹1 కోటి. కోట? అవును. నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. ₹1 గూట్లోకి చేర్చుంచు. 24 గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. పట్టిస్తే 1,00,000. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి ₹1,00,000 నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి, మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాల మేంచా? మహానుభావ మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి, ఏమి ఫేసు స్వామి. ఓహో, నమస్కారం స్వామి. స్వామి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే ₹1,00,000 ఇస్తారంట. ₹1,00,000తో 4 ఆటోలు కొంటా. 4 ఆటోల్లో మగోళ్ళని డ్రైవర్గా పెడతా. స్వామి చెప్పండి స్వామి, ఎక్కడున్నాడు స్వామి? వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి, రండి, కూర్చోండి స్వామి, దయచేయండి. ఆపు బిడ్డ, ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా, తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల ₹1,00,000 వస్తుంటే ఇప్పుడు వస్తా. ఇది కూడా స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపారు. దిగండి స్వామి, రండి స్వామి. స్వామి, తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం ₹250. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి, చెప్పండి స్వామి. ₹1,00,000 రహస్యం. పబ్లిక్ గా చెప్పాలా, ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సిందండి. ముక్కు చిత్త కొట్టించుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి తోసేసి ఆ ₹1,00,000 మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. మీరు నన్ను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కాలంలో నా ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి. పాపా, ఇలా నీకు బోరదనం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలనీ అంతా ఊదుకుంటూ వస్తే నీకు ₹50 ఇస్తాను. ఇదిగో, కావాలంటే ముందే తీసుకో. ఉండు, వెళ్ళు. ఏమే, పోలీస్ ఆట ఆడుతున్నావా? నాకేం తెలీదు, ఆయన ఓడమన్నాడు. ఎవరు? నేనే.
రాక్షని ఎందుకు చంపావు? వాడు నిన్ను చంపబోతున్నాడు. ఒక ఇన్స్పెక్టర్ని కాపాడడం కోసం ఎస్పీగా కాల్పులు తెలిపాను తప్ప. నన్ను రక్షించడానికి కాదు, ఒక లేడీ కానిస్టేబుల్ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి. నీలాంటి వాడిని డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకొరికి పెడతావు నువ్వు. How dare you hit me? అతను రాకీని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారని చెప్తుంటే అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. సాక్ష్యం ఏంటి? శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే శవమే చెప్తుంది సాక్ష్యం. ఇదిగో డిఐజీ, హోమ్ మినిస్టర్ అనే మర్యాద కూడా లేకుండా అతను మీద పడి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావుంటయ్యా. ముందు అతను సస్పెండ్ చేసేయి. సారీ, కావాలంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేస్తాను. నేను చెప్పినానమ్మా? మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గూండాని కాదు, మీ పార్టీ కార్యకర్తని కాదు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది? ఎట్ట రెచ్చిపోతున్నారు? రెచ్చిపోవటం కాదు, మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది. భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెప్పుచ్చు కొడతా. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు, దొంగసారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను, గుర్తుందా? మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారే లోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంతాడు బూటు కాలుతూ. కోటికి 100 రూపాయలు ఇచ్చి గెలిచిన ఆకుకూరల లేఖినా కొరక నా ఆఫీసర్ని కొట్టావరా? నేను వదిలిపెట్టండి, వీళ్ళంతా చూస్తాను, వదలండి. రామరామం ఏంటి ఇది? ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు. దానికి నువ్వు ఎస్పీ సాక్ష్యం. వేసేవాడికి సంఖ్యలు. ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంటలు చేశాడు. మంటలు వెళ్ళిపెట్టుకోండి. రామరాజు వదలండి. లాఠీ దెబ్బలకు నేరస్తులు వచ్చే అరుపులు విని విని గోడలు మండికెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం వెరైటీగా ఉంటుంది. అరు అరు దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా? ఈ సంఖ్యలు తెగే రోజు వస్తుంది. మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బా అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలా ఎస్పీ గారు. చెట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే
అరుపు ఆకాశాన్ని అంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఏజింగ్ చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెతృత్వ సంతకాలు పెడతాం. సంతకాలతో పౌన్ జరిగే రోజులు పోయి రానమ్మా. నువ్వు ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వినప్పుడు సరిగ్గా వినకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే. బుద్ధుందా నీకు? రాంగ్ రూట్ లో వస్తావేంటి? నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడద్ది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకి బట్టల్ని కాణికి అమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగావంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు? వేసే దమ్ముందా చేతికి సంకెళ్ళు? నిన్ను డిఐజింగ్ చేశానయ్యా. శోభం మా చేత్తో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే విన్నావా? పెట్టానో లేదో? డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి? దులిపి పారేసి వస్తాను. వాడిని రెక్కలు పట్టుకుని ఈడ్చుకోండి. వినపట్టం లేదా? నీ ఆర్డర్లు ఎవడో ఇక్కడ వినడు. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి ఎర్ర టోపీని అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళు రక్షించి ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను. అతని ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. భయపెడుతున్నావా? కాల్చి పారేస్తాను. 6 గుండ్ల పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వే భయపెట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చీలుస్తారు. టైం బాలేదు, లోపల పదం పద. ఎందుకు సార్ భయపడతారు? ఇప్పటికేం చేయమంటావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడేశారు, అటేమో ఆటో వాళ్ళు ఆటం బాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమని పుసిక్కి నీళ్ళు 2 దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను, రండి సార్. ఎవడొచ్చినా హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను. ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరి శిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడిశారు, రండి. రామ్ బ్రహ్మో బొబ్బర్లంక రామ్ బ్రహ్మో, నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా, సిరిగిపోయిందయ్యా, పూర్తిగా సిరిగిపోయింది. నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్? అమ్మో,
ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చిత్తగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ కి తెలిసిందంటే నా సిటీయే సిరిగిపోద్ది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఈ రోజు నువ్వు కోర్టుకొచ్చి తీరుతున్నావు. ఆ ఇన్స్పెక్టర్ గారు DIGని చంపాడని చెప్తున్నావు. అప్పుడు వాడికి ఉరి శిక్ష, నా తమ్ముడు ఊపిరికి రక్ష. పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ కన్నావంటే వెళ్లేది నువ్వు కాదు, నీ శవం పార్సల్. అసలు నన్ను మీరందరూ ఏమనుకుంటున్నారయ్యా? ఈ రాష్ట్రానికి ఏకైక హోమని హోమ్ మినిస్టర్ ని నన్నే ఇట్ట ఉతికి పారేస్తే పోలీస్ సెక్యూరిటీ లేకుండా కోర్టుకి ఎలాగ వెళ్తావు? పోలీసులు లేకపోతేనే CRPని పిలిపిస్తాను. మీ ఒంటి మీద ఏగవాలకుండా కోర్టుకు తీసుకెళ్లే బాధ్యత నాది. సార్ దిగచ్చంటవా? ఈ పోలీసు వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళగా ఉతకరు కదా. ఏం భయం లేదు, దిగండి సార్. కాలు కింద పెట్టంగానే అటు వెళ్ళమంటారంటయా? యువర్ ఆనర్, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలోనే ముద్దాయి DIG గారిని హత్య చేశాడు అంటే ఇంకా ఈ కేసుకు సాక్ష్యాలు వాదోపవాదాలు కావాలని నేను అనుకోవటం లేదు. ధర్మదేవతకు గంతలు ఉండొచ్చు కానీ మీకుండకూడదు. న్యాయం కోసం నల్లకోటు వేసుకున్న పీపీ పిచ్చివాడిలా మాట్లాడకు. చూసారా జడ్జి గారు, మీ ముందే అట్ట మాట్లాడతాడు. రౌడీల్ని మార్చాలని గవర్నమెంట్ దగ్గర మెడలు తీసుకుని ఆ రౌడీల చేత స్మగ్లింగ్ షాపులు పెట్టించా పెద్ద స్మగ్లర్ అండి ఈడు. అవ్వా, ఈడు పోలీస్ ఆఫీసరా? న్యాయ విచారణ చేస్తున్న హోమ్ మినిస్టర్ ని నా సమక్షంలో ఒక SP కళ్ళ ముందు DIGని పొడిచి చంపిన హంతకుడు సార్ వీడు పోలీస్ ఆఫీసరా? అయ్యా జడ్జి గారు, వీడు చేసిన తప్పు మరో పోలీస్ ఆఫీసర్ చేయకుండా ఉండాలంటే నడి రోడ్డులో వీడిని ఉరి తీయాలి సార్. లేకపోతే హోమ్ మినిస్టర్ షూట్ చేసి మారేస్తాను. సార్, లాఠీలతో న్యాయం జరిగినప్పుడు తుపాకులతో న్యాయం జరిపించాలి సార్. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా మీరే మా ఆఫీసర్, మీకే సెల్యూట్ చేస్తాం. రామరాజు, ఆవేశపడద్దు, కూల్ డౌన్. యువర్ ఆనర్, 3 రంగుల జెండాకి సెల్యూట్ కొట్టిన ఈ చెయ్యి, 3 సింహాల అశోక ధర్మచక్రం మీద ప్రమాణం చేసిన ఈ చెయ్యి గన్ చేతబట్టింది. పోలీసు వాళ్ళ చేతికి గవర్నమెంట్ వాడు తుపాకులు ఇచ్చింది ఆత్మరక్షణ కోసం కాదు సార్, న్యాయ రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం. ధర్మదేవత ఇప్పుడు కళ్ళు తెరవకపోతే వీడు కళ్ళు మూస్తాడు. ఏరా, ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టినట్టుంది. వెరైటీగా బుల్లెట్ పడతావా? ప్లీజ్ నన్ను చంపొద్దు. నీ అమ్మకన్నా నీ ప్రాణం మీద నీకంత తీపి, ఎవడమ్మో కన్నవాడు మాత్రం రౌడీ స్మగ్లర్. నన్ను చంపొద్దు. నువ్వు మనుషుల్ని చెప్పావు, నీకు ఓట్లు వేసిన వాళ్ళ నమ్మకాన్ని చెప్పావు, ఇప్పుడు కోర్టులో న్యాయాన్ని చెప్పడానికి వచ్చావు. నిన్ను నేను చెప్పితే తప్ప? అబ్బాయి, నాకు అసలు BP, షుగరు, పైగా హోమోని. హోమ్ మినిస్టర్ నిజం చెప్పేస్తా, నన్ను చంపొద్దు. చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ రామరాజు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అండి. అతన్ని నేరస్తుని చెయ్యాలని అనేక కుట్రలు మేమే చేశాం. లేడీ కానిస్టేబుల్ ని నరసింహం మానభంగం చేసి చంపిన మాట వాస్తవం సార్. DIGని చంపింది రామరావు, ఇతరు కాదు. ఇప్పుడు చెప్పండి సార్ మీ తీర్పు. చూడు మిస్టర్ రామరాజు, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన సాక్ష్యాలు కోర్టులో చెల్లుతాయి, కానీ కత్తులతోనూ తుపాకులతోనూ భయపెట్టి చెప్పించిన సాక్ష్యాలు చెల్లవు. ఒకవేళ ఆయన చెప్పేది నిజమైనా కూడా నేను తీర్పు చెప్పలేను. ఈ సాక్ష్యం పనికిరాదు. ఈ సాక్ష్యం పనికొస్తుందా యువర్ ఆనర్?
బతుకులో కొట్టుకుంటున్న ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా? ఆ దుర్మార్గుల కత్తులకి నెత్తురు చిందించిన ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా? న్యాయం కోసం రాజధానికి బయలుదేరిన ఈ గాంధీని చంపడానికి ప్రయత్నించారు. అతని సాక్ష్యం వినండి. Don't move! Stop! వీళ్ళు నిజం సిఆర్పి కాదు జడ్జ్, నా మనుషులు. అసలు సిఆర్పి అరుగో వ్యాన్లో ఉన్నారు. నన్ను దోషిగా నిరూపించే ఎవ్వరిని బతకనివ్వను, అందరినీ చంపేస్తాను. హోమ్ మినిస్టర్ మీద పగతో తీవ్రవాదులే పనిచేశారని జనం అనుకుంటారు. ఆగ్రహించిన ఈ బొప్పర్లంక రాబ్రహ్మం శ్రీలంక రావణ బ్రహ్మం అయిపోతాడు. ముందు నా మీద తీర్పు చెప్పబోయే జడ్జిని చెప్పండి.
ఇన్స్పెక్టర్ రామరాజు,